ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ద్వారా, వాక్యాల ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. నేటి ధ్యానాంశము ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 56వ కీర్తన 13వ వచనము. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు అర్పించెదను. చూడండి, కీర్తనకారుడైన దావీదు చక్కటి మాట చెప్తున్నాడు. దావీదు ఫిలిస్తీన్ల భూభాగంలో ఉన్నప్పుడు, ఆ గాతులో పట్టబడినప్పుడు వారికి అక్కడ దేవునికి మ్రొక్కుకుంటున్నాడు దావీదు. అందుకే ఆయన అంటున్నాడు, దేవా నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నీకు నేను నా స్తుతి యాగములను అర్పించుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి మ్రొక్కుంటున్నాడు దావీదు. ప్రభువా, నేను తప్పించబడాలి ఈ ప్రమాదం నుంచి, ఈ ఇరుకు, ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి విశాలతలోనికి నేను వెళ్ళాలి, ఈ శత్రువులలో నుంచి నేను తప్పించుకొని బయటపడాలి, నాకు కరుణ చూపయ్యా, నన్ను కరుణించయ్యా, నాకు విడుదల కలుగు చేయయ్యా అని చెప్పి దేవునికి స్తుతి యాగములు అర్పిస్తున్నాడు. దేవునికి ఒక చక్కటి మ్రొక్కుబడిని చేసుకుంటున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. చాలామంది మ్రొక్కుకుంటూ ఉంటారు. నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నేను ఇది చేస్తాను, నేను చక్కగా క్షేమంగా అక్కడికి వెళ్ళి వస్తే నేను దేవునికి ఆలయానికి ఇది చేస్తాను, మరి నేను ఇట్లా ఉంటే, నాకు ఈ జాబ్ వస్తే, నాకు ఇంత చక్కటి పిల్లలు పుడితే మేము ఇట్లా ఉంటాము, మేము ఇది చేస్తాము, మేము అది చేస్తామని చెప్పి ఎంతగానో ఏవేవో మొక్కుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు, దర్శించుకుంటూ ఉంటారు. అయితే పిల్లారా, మనము మొక్కుకునేటువంటివి ఎలా ఉంటున్నావో, ఏ విషయంలో మనం మొక్కుకుంటున్నామో, కానీ ఆ మొక్కుకున్నటువంటి వాటిని గురించి దావీదు చెప్తున్నాడు. నేను ఎప్పుడు కూడా నా మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు నీకు చెల్లిస్తాను, అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, నా మొక్కుబళ్ళు ద్వారా నేను స్తుతి యాగమును నీకు అర్పిస్తున్నాను, స్తుతి యాగముగా చేస్తున్నాను. ఆయనను స్తుతిని యాగముగా చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఒక నియమముతోనూ నిబద్ధతతోనూ ఆయన దేవుణ్ణి ఒక యాగముగా, హోమముగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు దావీదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్న తన భర్త అయినటువంటి ఎల్కానాను తీసుకొని షిలోహులోని దేవాలయంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆమె ఒక చక్కటి మొక్కుబడి చేసుకుంటున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఆమె యెహోవా సన్నిధిలో మొక్కుంటుంది. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా, నాకు కలిగిన శ్రమను చూసి, నా బాధను చూసి, అయా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక చక్కటి మగపిల్లను గనుక నువ్వు ఇస్తే, వాడు పాలు విడిచిన దినమున నీకే సమర్పిస్తాను ప్రభువా, నా గొడ్రాలితనాన్ని తొలగించయ్యా అని చెప్పి దేవుని యొక్క మందిరంలో ఆమె మొక్కుంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుందో, ఆమె మొక్కినటువంటి మొక్కుబడిలను దేవుడు ఆలకించాడు. ఆమెకు వెంటనే దేవుడు కార్యం చేశాడు. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. తన భర్త యందు ఆమె ఎంతగానో సంతోషించింది. ఎంతగానో మరలా ఆ కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆ బిడ్డ పాలు విడిచినప్పుడు సమూయేలు ప్రవక్తను దేవాలయంలో షిలోహులో వదిలిపెడుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ రోజున కూడా అంటుంది ఒక మాట, దేవుడు దీనులను ఉన్నత స్థలంలోనికి ఎక్కిస్తాడు. ఆయన దీనస్థితిలో ఉన్న వారిని కరుణించేవాడు, కృప చూపించేవాడు, తాను ప్రేమించే వారికి 1000 తరముల వరకు కృప చూపించేవాడు అని చెప్పి ఆయన నామమును ఎంతగానో స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. స్తుతి యాగము ఆమె దేవునికి తెలియచేస్తుంది. ప్రియులారా, తను ఏదైతే మొక్కుకుందో ఆ మొక్కుబడిని ఆమె చెల్లించింది. ఈ రోజున ప్రియులారా, నీ జీవితంలో కుదరని రోగమా, కుదరని అనారోగ్య పరిస్థితుల, కుదరని సమస్యలు ఉన్నాయా, కుదరని ఒక భయంకరమైనటువంటి ఇబ్బందులకి నువ్వు నెట్టబడుతున్నావా? ఈ రోజున నువ్వు దేవునికి ఒక మొక్కుబడి చేసుకో. ఏదైతే నువ్వు దేవునికి మొక్కుకుంటున్నావో ఆ మొక్కినటువంటి మొక్కుబడిని తీర్చేంత వరకు కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడండి. అడుగడుగున దావీదు దేవునికి మొక్కుకునేవాడు, అడుగడుగున దావీదు దేవుని మొక్కుకునేవాడు, ఆరాధించేవాడు, దేవునికి విన్నపించేవాడు. సమస్యల్లో వచ్చినప్పుడు, శోధనలోనికి తను వెళ్తున్నప్పుడు, శత్రువుల భూభాగంలో తలదాచుకుంటున్నప్పుడు అడుగడుగున కూడా దేవుని మర్చిపోకుండా మొక్కుకునేవాడు. దేవుడు విడిపించేవాడు, ఆ విశాలతను దేవుడు అందించేవాడు, ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరిచేవాడు. ఆయన తన మొక్కుబళ్ళన్నిటినీ కూడా యెహోవా సన్నిధిలో అంటాడు. కీర్తన
కీర్తన గ్రంథంలో నా దేవుని సన్నిధిలో, నా దేవుని ఆలయంలో నా మొక్కుబళ్ళన్నిటినీ చెల్లించేదని చెప్పానంటాడు. ఆయన ఎంతగానో ఆనందిస్తూ తన మొక్కుబళ్ళన్నిటినీ చెల్లించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మీ జీవితంలో మీరు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుకున్నటువంటి మొక్కుబడిని దేవుడు తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చేవాడు. ఒక సమయం ఉంది, ఒక గడియ ఉంది, ఆయన నీ జీవితంలో ఒక టైం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నీ మొక్కుబళ్ళన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయనను నువ్వు ఏదైతే వేడుకుంటున్నావో, నీవు వేడుకునే ప్రతి విన్నపమును కూడా ఆయన ఆలకించి వాటికి తగిన రీతిగా సమాధానం అందించి నిన్ను గొప్పగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయువాడు. దేవుడు నీ మొక్కుబళ్ళన్నిటినీ కూడా తీర్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విని ఉన్నారో, చదివి ఉన్నారో, వారి జీవితంలో తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించి ఆశ్చర్యకరమైనటువంటి నీ కార్యాలతో, ఉన్నతమైన నీ మేలులతో మీరు నడిపించి వర్ధిల్ల చేయమని, ఆయా వీరికి కావలసిన ప్రతి సహాయమును కూడా మీరు అందించి సంతోషింపచేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎన్నో విషయాల్లో నీకు మొక్కుకొని ఉన్నారు. ఆ మొక్కిన మొక్కుబళ్ళు నెరవేర్చబడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభువా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది నీకు మొక్కుకున్నప్పుడు వారి మొక్కుబళ్ళన్నిటినీ తీర్చిన దేవుడు నాయనా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు కూడా నా తండ్రి వారు ఏమైతే మొక్కుకున్నారో, ఏమైతే నెరవేర్చబడాలని ఆశపడుతున్నారో వారి ఆశలన్నీ తీర్చి వారి జీవితంలో కార్యాలు సఫలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టయానికి మరలా మనం అందరం కూడా కలుద్దాం. అప్పటి వరకు దేవుడు తోడుగా ఉండే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.